సంక్రాంతి బరిలో తప్పుకున్న సినిమాకు భారీ హామీ ఇచ్చింది ఫిల్మ్ ఛాంబర్. ఎవరైతే డేట్ అడ్జస్ట్ చేసుకుంటారో వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామంటూ ప్రామిస్ చేసింది. ఆ నమ్మకంతోనే ఈగల్ టీం వెనక్కి తగ్గింది. పోటీ నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9న మూవీ రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా ఈగల్ కు సోలోగా దొరికే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈగల్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ ఛాంబర్ పెద్దల సంప్రదింపులతో సీన్ మారింది. ఈగల్ కాస్త వెనక్కి తగ్గి ఫిబ్రవరి 9న మూవీ రిలీజ్ చేసేందుకు ఓకే చెప్పింది. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటే నెక్స్ట్ సోలో డేట్ ఇప్పిస్తామన్న ఛాంబర్ హామీతో ఈగల్ టీం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు. ఈగల్ డేట్ అనౌన్స్మెంట్ కన్నా ముందే ఫిబ్రవరి 1st వీక్ చాలా సినిమాలు కచీఫ్స్ వేశాయి. ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు టిల్లు స్క్వేర్, ఊరి పేరు భైరవకోన సినిమాలు డేట్ లాక్ చేశాయి. అయితే ఈ సినిమాల ప్రమోషన్ స్పీడ్ అందుకోకపోవడంతో నిన్న మొన్నటి వరకు ఆ సినిమాలు వాయిదా పడతాయేమో అన్న డౌట్స్ ఉండేవి. కానీ ఈగల్ ఫిబ్రవరి 9న వస్తున్నట్టుగా అనౌన్స్ అయిన తర్వాత కూడా ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు వెనక్కి తగ్గలేదు. రీసెంట్ గా తమిళ డబ్బింగ్ మూవీ లాల్ సలాం ఫిబ్రవరి 9నే రిలీజ్ అంటూ అనౌన్స్ చేసింది. తాజాగా ఊరి పేరు భైరవకోన టీం కూడా రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ డేట్ కి కూడా ఈగల్ కి క్లాస్ తప్పేలా లేదు. సంక్రాంతి బరిలో భారీ కాంపిటీషన్ ఉందని తప్పుకున్న నెక్స్ట్ డేట్ కి కూడా మినిమం 4 సినిమాలతో పోటీ పడక తప్పని సిచ్యుయేషన్ లో ఉంది ఈగల్. మరి ఈ విషయంలో ఛాంబర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? మిగతా మూవీ టీమ్స్ తో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేయిస్తారా, లేదంటే మరోసారి ఈగల్ టీం బిగ్ క్లాష్ ఫేస్ చేయాల్సిందేనా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.